కథాకమలం విందాం పాటిద్దాం వేదిక పునర్స్వాగతం పలుకుతుంది. మరి ఈరోజు ఏప్రిల్ 19 ఆదివారం. అందరూ ఆదివారాన్ని ఆస్వాదించారా? మరి టుడే స్పెషల్ డే ఇస్ ఇట్ సీమ్స్ టు బి టుడే ఈజ్ వరల్డ్ లివర్ డే. లివర్ LIVER లివర్ డే అంటే కాలేయం. సో పిల్లలు పెద్దలు అందరికీ కూడా హోప్ యు నో బిట్ అబౌట్ ద లివర్ ఇన్ అవర్ బాడీ. నాన్ వెజిటేరియన్స్కి అయితే బాగా తెలుస్తుంది. లైక్ యూ ఈట్ దట్ ద బ్లాక్ కలర్డ్ స్టఫ్ ఇన్ ద నాన్ వెజిటేరియన్ ఫుడ్. లివర్ అని అంటాం ఎగ్జాక్ట్లీ. సో చాలా హెల్దీ ఫుడ్ అని చెప్తారు. సో టుడే ఈజ్ వరల్డ్ లివర్ డే. సో liver actually it's the largest gland in our body weighing 1.5 kgs, right? It's the largest gland అంటే లైక్ మన బాడీలో ఉన్న అవయవాల్ని యూజువల్గా ఆర్గాన్స్ అంటాము. గ్లాండ్ అని దేని గ్లాండ్ ఇస్ ఆల్సో అన్ ఆర్గాన్, బట్ ఇట్ హ్యాస్ అ స్పెషల్ సెల్స్ విచ్ రిలీజ్ హార్మోన్స్. గ్లాండ్స్ హార్మోన్స్ ఆర్ ఎంజైమ్స్. సో లివర్ వచ్చి మనకి చాలా ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది అండ్ కొన్ని హార్మోన్స్ కూడా రిలీజ్ చేస్తుందా లేదా? ఇది మొదటి ప్రశ్న పిల్లలకు. డస్ లివర్ ప్రొడ్యూస్ ఎనీ హార్మోన్స్ ఆర్ ఓన్లీ ఇట్ ప్రొడ్యూసెస్ ఓన్లీ ఎంజైమ్స్? ఫస్ట్ ప్రశ్న పిల్లలకి అడిగాను కదా. సో లివర్ ఈజ్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద లార్జెస్ట్ ఇంటర్నల్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ. ఓకే, ఆర్గాన్ కూడా. అండ్ ఐ టోల్డ్ యు నో అన్ ఆర్గాన్ బికమ్స్ ఎ గ్లాండ్ when it has specialized cells, when it releases enzymes or hormones, right? So inka it helps in balanced functioning of the body. Actually 500 essential functions it will provide for us. Imagine, it gives 500 essential functions ni help execute cheyadaniki liver manaki help chestundi. So like the primary things are digestion, storing vitamins, detoxification, metabolism of the food which we eat, like carbohydrates, proteins, etc. And the storage of the food, blood regulation, and it also helps in immunity, right? So the solid, the habits are the strong, the liver is. So idi World Liver Day gurinchi. So hope we all will be healthy and protect our liver. మరి కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అక్షయ తృతీయ కూడా. మీరందరూ బంగారం కొనుక్కున్నారా? వెండి కొనుక్కున్నారా? నేనైతే కొనుక్కోలేదు. ఎందుకంటే అక్షయ తృతీయ అంటే నాకు అదొక మంచి రోజు. కానీ బంగారం కొనాలి అనే ఆలోచన నాకు ఎప్పుడూ ఉండదు. కానీ ఆ రోజు ఏం చేస్తానో తెలుసా? ఒక చెంబులో నీళ్లు పోసి అందరికీ కూడా నీళ్లు ఉండాలి అని కోరుకుంటాను. ఎక్కడో చదివాను. అక్షయ తృతీయ వాజ్ like in olden days they used to buy a new pot, clean it and store water in that by dropping some some materials like cloves, ilaichi ఇవన్నీ వేసి ఆ వాటర్ని స్టోర్ చేసి అది తాగేవారు అని నేను ఎక్కడో చదివాను. సో అప్పటి నుంచి కూడా పాట్ కొనను, కానీ ఒక చిన్న చెంబు లాంటి దాంట్లో నీళ్లు మాత్రం పట్టి పెడుతూ ఉంటాను. అందరికీ నీళ్లు ఉండాలి అని. బికాస్ I suffered water storage in my place, and our neighbors Jyoti garu and Shankarrao garu, they have given water for nearly I think 1 year when we were in shortage of water. Really thanks to them. అక్షయ తృతీయ అంటే అది నాకు. మరి కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం కరిపురం అనే గ్రామంలో రంగయ్య అనే చాకలి ఉన్నాడు. అతడు ఒక పులితోలు సంపాదించి తన గాడిదకు ఆ తోలు కప్పి రాత్రి వేళ ఇతరుల పొలాలలో వదిలేవాడు. ఆ గాడిద పొలంలో పడి చక్కగా పండిన పైరును కడుపు నిండా తిని తెల్లవారేసరికి యజమాని ఇంటికి చేరేది. అంటే యజమాని కొంచెం మోసపూరితమైన మనస్తత్వం కలవాడు, బద్ధకస్తుడు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే గాడిదకి ఫుడ్ పెట్టలేక ఆర్ పెట్టాలనే ధ్యాస లేక, లేకపోతే పిసినారు అనుకోవచ్చు. వేరే వాళ్ళ పొలంలో ఏం కప్పి పంపించేవాడు? పులితోలు కప్పి పంపించేసేవాడు. అంటే అందరూ పులి అనుకుంటారని. ఇలా కొన్నాళ్ళు జరిగింది. పొలంలో యజమాని తన పొలంలో పైరుని ఏదో జంతువు మేస్తూ ఉన్నదన్న అని గమనించి ఏదో జరుగుతుంది, ఏదో యానిమల్ వచ్చి తినేస్తుంది అని యజమాని, అంటే
ఆ పొలం ఓనర్కి అనుమానం వచ్చి కాపలా కాశాడు. పంట చేలో పులితోలు కప్పిన గాడిదను చూసి పులి అని భయపడ్డాడు. పులి అనుకున్నాడు మాట. ఒకరోజు అబ్జర్వ్ చేస్తే అది పులి తినేస్తుంది అని అనుకున్నాడు. దాన్ని ఎలాగైనా చంపాలని మరుసటి రోజు బాణం అమ్ములు తీసుకుని బూడిద రంగు సాలువ కప్పుకొని ఒక చెట్టు ప్రక్కన దాక్కున్నాడు. మేత వేయుటకు రోజులాగే గాడిద వచ్చింది. అది మేత మేస్తూ బూడిద రంగు సాలువను చూచి అది మరొక గాడిదగా భావించి దానిని తన వద్దకు రమ్మని పిలిచినట్లుగా ఓండ్ర పెట్టింది. చూసారా, దాని బుద్ధి పోనిచ్చుకోలేదు. బాగా తినేసింది కదా, మరి సుఖం ఎరిగింది, ఏమీ తెలీదు. మదం సుఖం ఎక్కువైపోతే మదం వచ్చేస్తుంది అంటారు కదా, అలాగా ఇంకో గాడిద వచ్చేసింది, దాంతో ఆడుకోవచ్చు అని చెప్పి ఓ అని గట్టిగా ఓండ్ర పెట్టిందంట. గాడిద అరుపుని ఓండ్రా అంటారు. ఆ ధ్వని రైతు విని, అవురా, ఇంతకాలం పులితోలు కప్పుకొని ఈ గాడిద నన్ను మోసగించింది, నా పంటంతా నాశనం చేసింది, దీని మీద అస్సలు దయచాల్చకూడదు అని వెంటనే లేచి దాక్కున్నవాడల్లా పైకి లేచి నిటారుగా నుంచుని తన వద్ద ఉన్న బాణం ఎక్కుపట్టి 2-3 బాణాలు వదిలేశాడంట. ఆ దెబ్బకు గాడిద నేల కూలి గిలగిలా తన్నుకొని చచ్చింది. కాబట్టి వేషం మారినంత మాత్రాన గొంతు మారదు కదా, వేషం మారినంత మాత్రాన గొంతు మారదు. ఇక్కడ నాకు ఏమర్థం అవుతుందంటే యాక్సెంట్, ఇంగ్లీష్ మాట్లాడాలి అంటారు. ఎస్, వీ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్, బట్ వీ కాన్ టేక్ ద ఓనర్షిప్ ఆఫ్ ద యాక్సెంట్ ఫ్రమ్ వేర్ ఇట్ హ్యాస్ బీన్ బార్న్, రైట్? మోసం ఎంతో కాలం దాగదు. నోరు కొట్టుకొనలేక గాడిద మరణించింది. ఓకే, నోరు ఇట్లా పాపం గాడిదైతే చనిపోయింది. కనుక ఎవరికైనా కానీ నోరు పారేసుకోవడం మంచిది కాదు. అది అరుస్తూ అరుస్తూ ఉంది కదా, నోట్లో కూడా ఒక బాణం వెళ్ళేసరికి పాపం అరుస్తూనే చనిపోయింది. కానీ మేలు కోరేవాడు మేలు కోరేవాడు వినయ విధేయతలతో ప్రవర్తించాలే కానీ నా అంతవాడు లేడని మిడిసి పడకూడదు, విర్రవీగకూడదు అని ఈ కథ మనకి చెప్తుంది. చాలా చెప్పేశారు కదా పిల్లలు. మనం ఏం నేర్చుకోవాలి? గాడిదలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, గాడిద తనంతలో తాను తప్పు చేయలేదు. పులితోలు పంపించింది ఆ గాడిద ఓనర్ కాబట్టి అతని తప్పు అవుతుంది. గాడిద తినేసి వస్తుంది, బట్ గాడిదకి తెలుసు అది కష్టపడకుండా, గాడిద కూడా కష్టపడకుండా చేలో మేసేసి వచ్చేస్తుంది. సో ఎవరినైనా చూసినప్పుడు అట్లీస్ట్ అది దొంగ ప్లేస్లో ఉంది కాబట్టి ఇట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ షౌటెడ్ లైక్ దాట్, థింకింగ్ దట్ ద అదర్ పర్సన్ ఈజ్ ఎ డాంకీ. అది మనం కథలో నేర్చుకుంటున్నాం. ఇంకా ఏంటంటే నోరు పారేసుకోకూడదు అంటే ఊరికే వాగకూడదు. ఊరికే వాగితే ఏమవుతుంది, దాన్ని ఇతరులు ఏం చెప్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏముందనేది అనేది మనకు అర్థం కాదు. ఓకే, ఇంకోటి ఏంటి అంటే అది అరవటం కూడా ఎక్కువ తినేసి హ్యాపీగా ఉన్న మూడ్లో అది గట్టిగా అరిచేసింది అనమాట. ఏంటి అంటే నా అంతటాడు లేడు అనే భావన కూడా గాడిదకి వచ్చి ఉండొచ్చు. మరి ఇదర్రా కదా, బాగుంది కదూ. సర్వే జనా సుఖినో భవంతు. మీరేమనుకుంటున్నారు అర్థమైంది. ఇంకో ప్రశ్న అడగలేదు కదా. ఇంకో ప్రశ్న ఏంటంటే, లెట్ మీ నో వాట్ ఆర్ ద 5 బెస్ట్ ఫుడ్స్ ఫర్ ద హెల్దీ లివర్. ఓకే, లివర్ కాలేయం హెల్దీగా ఉండటానికి 5 బెస్ట్ ఫుడ్స్ ఏంటి, రైట్? సర్వే జనా సుఖినో భవంతు. లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్.